మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రియ దైవజనమా, దేవుని కార్యాలు మన జీవితాలలో చూడకుండా అడ్డగించే వాటిలో మన హృదయములోని అవిశ్వాసము ఒకటి. విశ్వాసులమని చెప్పుకుంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, కానీ కార్యము జరుగుతుందో లేదో అని అవిశ్వాసముతో సందేహిస్తూ ఉంటాము. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం ప్రకారం మన అవిశ్వాసమును బట్టి మన జీవితాలలో అద్భుతాలు చూడలేకుండా ఉంటాము. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయకపోవడానికి ప్రధాన కారణము మనలోని అవిశ్వాసమే. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ప్రకారం ఆనాడు ఇశ్రాయేలీలు అవిశ్వాసము చేతనే వాగ్దాన భూమిలో ప్రవేశింపలేకపోయారని గ్రహించాలి. మన పితరులు ఏ రీతిగా అవిశ్వాసము వలన వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారో మనము కూడా మనలోని అవిశ్వాసం వలన దేవుడు చేసిన వాగ్దానములు స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నాము. మూడవదిగా రోమాపత్రిక 11వ అధ్యాయము 20వ వచనం ప్రకారం వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. అవును ప్రియ దైవజనమా, మనలోని అవిశ్వాసమును బట్టి దేవునితో అంటుకట్టబడి జీవించలేక, ఆయనలో నిలిచి ఉండలేక, ఫలించలేకపోతూ ఉన్నాము. చివరిగా అవిశ్వాసమనే పాపము మనలో కలిగి ఉంటే రెండవ మరణానికి పాత్రులవుతాము, అగ్ని గంధకాలలో మండు గుండములో పాలు పొందుతాము అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో చూస్తాము. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా అవిశ్వాసులముగా జీవించక దేవుని ఎదుట విశ్వాసులుగా ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవును, మరి మన అవిశ్వాసాన్ని ఎవరు బాగు చేస్తారు? చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునిలో నిలిచి దేవుణ్ణి వెంబడిస్తూ ఒక విశ్వాసిగా జీవిస్తూ ఉన్నప్పటికీ పలుమార్లు అవిశ్వాసము అనేది మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మనము దేవుని వైపు మరలుకుంటే ఆయన మన అవిశ్వాసాన్ని బాగు చేసి మన విశ్వాసమును వృద్ధి పొందిస్తాడు. విశ్వాసము వినుట వలన కలుగుతుంది, అది కూడా దేవుని గుర్చిన మాట వినుట వలన కలుగుతుందని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి ఈ దినాన ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకుంటే అధిక సమయము ఏమి వినడానికి మనము ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము? అవి మనలను ఒకవేళ అవిశ్వాసములో పడవేస్తూ ఉన్నాయా? విశ్వాసము నుండి మనము దిగజారిపోయే స్థితికి తీసుకుని వెళ్తూ ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించుకుందాము. దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు ధ్యానిస్తూ, దేవునితో సహవాసము చేస్తూ ఆయన వద్దకు మరలుకుంటే ఆయన మన విశ్వాసమును వృద్ధి పొందించి మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యములు దేవుని ద్వారా చూడగలుగుతాము. అట్టి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరు వారి జీవితాలలో ఏ కార్యము కొరకు ఎదురు చూస్తూ విశ్వాసముతో కనిపెట్టలేక అవిశ్వాసముతో నీరసిల్లిపోతూ ఉన్నారో అట్టి వారి జీవితాలలో వారి అవిశ్వాసమును బాగు చేసి విశ్వాసమును వృద్ధి పొందించి నీ ద్వారా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు రుచి చూచే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఫిలిస్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకొని వచ్చి సౌలునకు ఇచ్చినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.